జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రైతాంగ వ్యతిరేక విధానాలకి నిరసనగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కర్నూలు జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసమని ఇవాళ పెద్ద ఎత్తున కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సాయన్న గారి నాయకత్వంలో ఇవాళ ధర్నా జరిగింది. ఇవాళ ఈ ధర్నాకి పెద్ద ఎత్తున వచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల టైంలో ఈ కర్నూలు జిల్లాని ఒక అద్భుతమైన ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా సత్వరం పరిష్కారం చేస్తానని చెప్పి మళ్ళా ఎన్నికలు వస్తున్నప్పటికి కూడా ఇవాళకి కూడా ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా వాళ్ళు పూర్తి చేయడం జరగలేదు. ఇవాళ భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది, ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఈ పెండింగ్ ప్రాజెక్టులని సత్వరం పరిష్కారం చేయాలని, ఈ ప్రారంభోత్సవానికి నోచుకునే ప్రయత్నం చేయాలని, ఆ రకంగా చేయకపోవటం వల్ల లక్షలాది ఎకరాలు ఇవాళ ఎడారిగా మారిపోయి ఉంది. ఇవాళ ఈ పెండింగ్ ప్రాజెక్టు కనుక పరిష్కారం చేస్తే వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలకి తాగునీరు అందే అవకాశం ఉంది. ఇవాళ రైతులు ఇవాళ సస్యశ్యామలంగా ఈ జిల్లాలో ఉండే పరిస్థితి ఉంది. కానీ ఏలుతున్న వారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజా వ్యతిరేకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఇవాళ దీనికోసమని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు సాధించాలని సాధన చేయాలనే ఉద్దేశంతో చేసి రైతుల కళ్ళల్లో నీరు కాకుండా కాలువల్లో నీరు పారేట్టుగా ప్రయత్నం చేయాలని భారతీయ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ అన్ని జిల్లాల్లో ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పని విషయం చెప్పడము, రేపొద్దున రాబో రోజుల్లో ఎన్నికల్లో రైతులందరూ సంయుక్తంగా రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా రైతులందరూ కష్టపడి కృషి చేయాలని చెప్పని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.